వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? కొంతమంది 2 వారాలుగా లక్ష్మి కుదరలేదా? ఆ, రావాలి. కొంచెం ఓపిక చేసుకొని మీరు ప్రార్థనకి ఎవరు ఆగిపోకండి. ఆదివారం వారానికి ఒకటే, అది గుర్తు పెట్టుకోండి. ఎన్ని నేను అనుకుంటాను ప్రభు 2 ఆదివారాలు ఇవ్వచ్చుగా. ఒక ఆదివారం ఎక్కడున్నా ఒక ఆదివారం ప్రభుత్వం గడిపోవాలని అనిపించేది. కానీ వారానికి ఒక్క ఆదివారం అవుతుంది. ఈ ఒక్క ఆదివారం పోతే మరలా వారం టైం పడుతుంది. ఈ వారంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతామో తెలియదు, మరలా దేవునితో కలుసుకుంటామో లేదో కూడా తెలియదు. కాబట్టి ఒక అద్భుతమైన సందేశము కొంచెము ఉంటే చాలు. వాగ్దాన సందేశం ఏముంటే చాలు? అర్థమైందే లేదు మీరు? కొంచెం అంటే నూనె కొంచెం. కొంచెం అంటే అర్థం చెప్పండి. తక్కువ, అది రైట్ ఆన్సర్. తక్కువ, కొద్దిగా. అంటే నేను కొంచెం సేపు మాట్లాడతానండి, నేను కొద్దిగా మాట్లాడతానండి, ఎక్కువ మాట్లాడను. ప్లీజ్ అండి, కొంచెం దూరం నాతో వస్తావా? ఇలా మనం చెప్పుకుంటూ పోతే కొంచెము అనే పదానికి చాలా అర్థాలు అయితే లేవు, కానీ కొద్దిగా, కొంచెం అంటే తక్కువ. తక్కువ అనే అంశం కూడా గతంలో మీతో నేను బోధించి ఉంటాను. తక్కువ అనే ఒక సబ్జెక్ట్ని మీతో నేను మాట్లాడి ఉంటాను. వినండి దయచేసి. ఒకసారి ఆ విమాన ఆశ్రయంలో ఒక కుర్రవాడు విమానాలు కడిగే పని. ఏం పని? ఇంక వినండి. విమానాలు కడిగే పనిలో ఆ విమానాలు కడుగుతూ తుడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక బుక్ దొరికింది విమానంలో. ఆ బుక్ ఆ పైన హెడ్డింగ్ ఏమనుందంటే, విమానం ఎలా నడపాలో తెలుసుకోవాలంటే ఈ బుక్ చదవండి అని ఉంది. వెంటనే ఇతను కొంచెం దాని మీద మనసు కలిగి వెంటనే ఏం చేశాడంటే దాన్ని ఓపెన్ చేశాడు. మొదటి పేజీ తీయగానే ఆకుపచ్చ బటన్ నొక్కండి, విమానం స్టార్ట్ అవుతుంది అని ఉంది. ఇతను ఏం చేశాడంటే ఆకుపచ్చ బటన్ నొక్కాడు. వెంటనే అది డుగ్గుని స్టార్ట్ అయింది. ఇక రెండో పేజీ తీశాడు. రెండో పేజీలో ఏముందంటే పచ్చ బటన్ నొక్కండి, విమానం కదులుతుంది అని ఉంది. ఇప్పుడు ఏం చేశాడు? పచ్చ బటన్ నొక్కాడు. ఇప్పుడు విమానం తిన్నగా ముందుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మూడో పేజీ తీశాడు. మూడో పేజీ తీస్తే నీలపు రంగు బటన్ నొక్కండి, విమానం పైకి ఎగురుతుంది. ఇప్పుడు తిన్నగా నీలం బటన్ నొక్కాడు. ఇప్పుడు పైకి లేచింది. స్పీడ్గా వెళ్ళాలంటే ఆకు రంగులో ఉన్న బటన్ నొక్కండి, ఇది సూపర్గా వెళ్తున్నాను. ఇప్పుడు స్పీడ్గా వెళ్తా ఉంది. ఐదో పేజీ తీస్తే మీరు విమానము కిందకి దించాలంటే పార్ట్ 2 అనే బుక్ను కొనాలని ఉంది. ఇప్పుడు చెప్పండి ఏముంది అంటే ఎందుకు చెప్తుందంటే అనుభవం లేకుండా స్టేజీ మీదకి మనం వెళ్ళటానికి వీలు లేదు. అనుభవం లేకుండా మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఎందుకు పెడతారు? మీరు సంవత్సరం అంతా చదివారు కాబట్టి ఎగ్జామ్కు మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి పెడతారు. చదవకుండా ఎగ్జామ్కి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? అలా. కాబట్టి ఏదైనా సరే ట్రైనింగ్ ఉండాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలి, మీరు సిద్ధపడి ఉండాలి. మీరు సిద్ధపడితే ఇంటర్వ్యూలో ఏమవుతారు? గెలుస్తారు. తప్పకుండా వచ్చే ఆన్సరు ప్రశ్నలకు మీరు తప్పకుండా జవాబు ఇవ్వగలరు. అనుభవం లేకుండా కుర్రవాడు విమానం ఎక్కి బుక్కును చూసి విమానాన్ని నడిపితే ఇప్పుడు కిందకి దిగాలంటే పార్ట్ 2 అనే బుక్ను మీరు కొనుక్కోండి అని ఉంది. ఇప్పుడు చెప్పండి, మనోడు ఏమవుతాడు? అంటే గాలిలోనే కలిసిపోతాడా, కిందకు వస్తాడంటారా? వినండి కొంచెం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి ఎలాంటిది? కొంచెమే. ఎరుగననలేదు. ఇదిగో చాలే, మళ్ళా చదువుదాం. 8వ వచనం మళ్ళా చదివిస్తున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలు నాకు తెలుసు. నీకెంత ఉంది? నీ దగ్గర ఎంత ఉంది? కొంచెమే ఉంది. నీ శక్తి కొంచెమే. నీ క్రియలు నాకు తెలుసు, శక్తి కొంచెమే. కానీ వాక్యం విషయంలో నువ్వెప్పుడు వెనకబడలేదు. అద్భుతంగా గైకొన్నావు.
ఎరగనని ఎవడు మాట్లాడినా, ఏ వ్యాపారం దగ్గరైనా, ఉద్యోగం దగ్గరైనా, అపార్ట్మెంట్లైనా, వీధిలోనైనా, గ్రామంలోనైనా నువ్వు యేసు బిడ్డవా అంటే, అవునండి యేసుక్రీస్తు నా దేవుడు అని ధైర్యంగా చెప్పగలిగావు. ఎందుకు? శక్తి కొంచెమే అయినప్పటికీ కూడా నువ్వు వెనకాడలేదు. దేవుని గురించి మాట్లాడాలి అన్నప్పుడు, దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి అన్నప్పుడు నువ్వు నన్ను ఎరగను అనలేదో అని ప్రకటన గ్రంథములో ఒక సంఘానికి యెహోను గారు ఈ యొక్క పత్రిక పంపిస్తున్నట్టు మనము చూస్తున్నాం. 7 సంఘాలకు ఆయన రాయటం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, కొంచెము అనే అంశం ఈరోజు పూర్తిగా నేను వివరణించి ముగింపులకి తీసుకొని వస్తాను. కొంచెం నేను పాటలు తొందరగా ముగిచ్చేసాను. పాటలకి ఎవరికి ఇవ్వటానికి టైము కుదరలేదు. వీలైతే రాత్రికి మీరు వచ్చినట్లయితే ఆరాధనలో మీరు అందరూ పాడొచ్చు. ఎందుకంటే నేను మరలా బయలుదేరి ఇంచుమించు 110 కిలోమీటర్ల పైన వెళ్ళాలి. కాబట్టి దయచేసి అందుకే నేను కొంచెం కందలాడి వాక్యంలోకి వెళ్ళిపోయాను. దయచేసి వినండి. కొంచెం ఆ రోజు ఎలియాజరు ఏమంటే 24వ అధ్యాయం ఆది కాండంలో ఏమన్నాడు? ఒక్కొక్క రెఫరెన్స్ మీకు చక్కగా ఆధారాలతో చూపిస్తాను. 7వ వచనం, 24వ అధ్యాయం ఆది కాండం 7వ వచనం. 24వ అధ్యాయం 7వ వచనం చదువు. నీ సంతానమునకు ఏం చదువుతున్నావు నువ్వు? 7 ఎలియాజరు రెబెకాతో మాట్లాడింది మనకు కావాలి అక్కడ. కొంచెము నీళ్లు ఎన్నో వచ్చినాం అది? కొంచెము 24వ అధ్యాయం 17వ వచనం. క్షమించాలి, 17కు బదులు 7 అని. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి ఈ కడవలో కొంచెము చాలమ్మా. చూసావా, కొంచానికి ఉన్న విలువను మీతో పంచుకోబోతున్నాను ఈరోజు. కొంచానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏమిటో మీతో పంచుకోబోతున్నాను ఈరోజు. కొంచెముగా ఉన్నవారు, కొద్దిగతో బతుకుతున్నవారు, కొంచెము జీతం, కొద్దిగా వ్యాపారం, కొద్దిగా స్థలం, కొద్దిగా పొలం, కొంచెమేనండి మా దగ్గర ఉంది. నాకు అమ్మాయి చెప్పినట్టు నూనెలో కొంచెమే నూనె ఉంది, కొంచెమే. అది ఏమైందో చూద్దాం ఈరోజు. ప్రియులరా, ఈ రెబెకాతో దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మ కొంచెం నీళ్లు పోసినందువల్ల ఆమెకు ఎంత ఆశీర్వాదం వచ్చింది రెబెకాకు. ఒక అద్భుతమైనటువంటి మహాగణుడైనటువంటి అబ్రహాం గారికి కోడలైపోయిందండి, కొంచెం నీళ్లు పోసింది. ఆ రోజు అబ్రహాం గారు 18వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన 3 దేవదూతలను దేవుణ్ణి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతో మాట్లాడిన మాటలు ఇప్పుడు చదివిస్తున్నాం. 4వ వచనం, 18వ అధ్యాయం ఆది కాండము 4వ వచనం. కొంచెము నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కొని. చూసావా, ఎంత పెట్టను నేను, మీకు కొంచెం నీళ్ళు తెప్పిస్తాను. బాగా ఎండగా ఉంది, ఎండ పొద్దున మీరు బయలుదేరారు, చెట్టు కిందికి రండి, కొంచెం కూర్చోండి. కొంచెం నీళ్లు తాగిన తర్వాత మా ఆవిడ చాలా అద్భుతంగా వంట చేస్తుంది, చక్కగా రుచికరంగా భోజనం సిద్ధపరుస్తుంది, కొంచెం ఆహారం పెడతాను, తినేసి వెళ్తారు. ఆ కొంచెం పెట్టినందువల్ల, ఆ కొంచెం సేపు వాళ్ళని నిలబెట్టినందువల్ల ఆ రోజు అబ్రహాం ఎంతగా దీవించబడ్డాడు ఆలోచించారు. అప్పటి వరకు పిల్లలు లేని వారి జీవితంలో వృద్ధాపాయములో శారాను దేవుడు దర్శించడం ఏమిటి, ఆమెకు గర్భఫలం పుట్టడం ఏంటి, 90 ఏళ్ల బ్రతుకులో ఒక ఆనందం పొందుకోవటానికి కారణం కొంచెం. ఈరోజు కొంచెం ఆస్తి ఉన్నవారు ఈ వాక్యం విని చేరాల్సిందే. ఈరోజు కొంచెం స్థలం ఉన్నవారు ఈ వాక్యం విని చేరాల్సిందే. ఈరోజు మాకు కొంచెమే ఆరోగ్యం ఉంది అన్నవారు ఈ వాక్యం వినాల్సిందే. కొంచెమే అని బాధపడుతున్న వారు ఈరోజు తప్పకుండా బలపడిపోతారని ప్రభు పేరట నేను హామీ ఇస్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంచెమే. ఆ రోజు యాకోబు ఏ ఊరు వెళ్ళాడు? పద్దనరాముకి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వినండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు లాబానట దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడు? ఎక్కువగా దీవించబడ్డాడు. ఎప్పుడు? యాకోబు వెళ్ళి ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఆల్సే.
ఎందుకంటే లాబానే అంటాడు. వాస్తవానికి యాకోబు యొక్క మామగారు దేవుని నమ్ముకున్నవాడు కాదు. అర్థమవుతుందా మీకు? ఏమండి, యాకోబు, రెబెకా వీళ్ళందరూ ప్రభువుని ఎరిగిన వాళ్ళు కాదో. కాకపోతే ప్రభు గురించి తెలుసు కాబట్టి 24 అధ్యాయంలో ఆశీర్వదింపబడిన వాడ బయట నిలవనేలా లోనికి రమ్మో అని మాట్లాడారు. కానీ వీళ్ళు ప్రభువుని, వీళ్ళు విగ్రహారాధికులు కాబట్టే కదా. ఎవరావిడ? రాహేలు ఏం పట్టుకొని వచ్చింది? ఒక విగ్రహాన్ని పట్టుకొని వచ్చింది నాన్నగారింట్లో. ఈయన విగ్రహారాధికుడని ఎలా చెప్పగలము అంటే, యాకోబు వచ్చిన తర్వాత లాబాను దీవించబట్టము, అభివృద్ధి చెందటము, ఫలించటం చూసి ఒక రోజు వెళ్ళి సోది అడిగాడు. చెక్కునము అంటారు. వెళ్ళి చేయి చూపించాడు. చేయి చూపిస్తే నీ అల్లుడు వచ్చిన వేళ విశేషం అండి అని చెప్పారు. ఎవరు వచ్చిన? మేనల్లుడు కదా. యాకోబు ఏలుడు మేనల్లుడు. మీ అల్లుడు రాకతో నీ ఇల్లు దీవించబడింది. ఆయన అంటాడు, నేను శకునం చూశాను, నువ్వు వచ్చిన తర్వాత అల్లుడు ఆ ఇల్లు దీవించబడిందని ఆయన చెప్తాడు. అయితే ఇప్పుడు యాకోబు ఏమన్నాడు చదవండి. 30వ అధ్యాయం 30వ వచనం ఆదికాండం 30:30. నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, అయితే చూశావా, కొంచెమే ఉంది. ఒకప్పుడు కొంచెమే, ఇప్పుడు ఎంతగా దీవించాడు అంతే. ఆ కోడలు వచ్చిన వేళా విశేషం, ఆ ఇంటికి వచ్చిన అల్లుడు వచ్చిన వేళా విశేషం, లేక బర్రెనో గేదెనో తెచ్చిన వేళా విశేషం. కొంతమంది అంటుంటారు, ఇదిగో ఈ ఆడబిడ్డ పుట్టిన నాకు అదృష్టం కలిసి వచ్చింది అని. వీడు పుట్టాక మాకు అన్నీ సమకూడాయి అంటుంటారు. ఇది అదృష్టము అని బైబుల్ కూడా సెలవిస్తుంది. కాలాలను బట్టి అదృష్టం వస్తుందని ప్రసంగి గారు చెప్పారు. అంటే కాలాలు మారిపోతూ ఉన్నప్పుడు ఆ కాలంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. కొంతమందికి కలిసి వస్తూ ఉంటుంది. ఏమండి, మట్టి కూడా ఏమైంది? మట్టిని పట్టుకున్నా చెప్పండి, సామెతలు తెలియదా? బంగారం అయిపోతుంది. కొంచెమే, కానీ ఈ కొంచెమును దేవుడు దీవిస్తే, ఇంకొక మాట మీకు చూపిస్తాను. 43వ అధ్యాయం ఆదికాండం. కొన్ని వచనాలు అన్నానుగా. 43వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం. అట్లయినా ఈ దేశమందు అనగా కొంచెము వసతి, బాదము కాయలు. చూడండి ఇక్కడ ప్రియులరా, 44వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఉంటాయి. యాకోబు స్వయంగా చెప్తున్నాడు, మీరు వెళ్తూ ఉంది మామూలు వ్యక్తి దగ్గరికి కాదు, ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మీరు వెళ్తున్నారు. ఎవరా ప్రైమ్ మినిస్టరు? ఎవరండి? యోసేపు. ఈయన కొడుకే, ఆయనకు తెలియదు. ఎందుకంటే ఒకసారి వెళ్ళి మళ్ళా డబ్బులు వెనక పంపించాడు, ధాన్యము పంపించాడు, డబ్బులు పంపించాడు గోనెల్లో పెట్టి. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరక వెళ్ళదు. కొంచెము కొండ తేనె, కొంచెము మంచి మంచి మస్తాకి వృక్షములు, ఇవన్నీ ఫలములు, అవన్నీ కొంచెం కొంచెం ఎక్కువద్దు. ఒక అధికారి దగ్గరికి ఇన్ని తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైనా మీ టీచర్లకు పండగప్పుడు జనవరి 1 ఏమన్నా ఇచ్చారా? చదువుకున్న పిల్లలను అడుగుతారు, ఇచ్చారా మీరు? ఇచ్చారు కదా. ఎన్ని ఇచ్చారో? ఒక గంప ఇచ్చారా? కాదు కదా. ఎన్ని ఇస్తారు? ఒక 2 ఫలములు, లేక ఒక పావు కేజీ స్వీటు. ఇలా మనం వాళ్ళకు, అధికారులకు ఇంత ఇవ్వాల్సింది కాదు. ఒక గిఫ్ట్గా, ఒక కానుకగా, ఒక బహుమతిగా అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒటిచిలుకుంటూ వెళ్లకుండా కొంచెం తీసుకొని వెళ్తే వాళ్ళు మనం అంటే వాళ్ళకు చాలా ప్రేమ ఉంది, అభిమానం ఉంది కాబట్టి వారు పట్టుకొని వచ్చారు. మా నాన్నగారు నాకు బాగా తెలిపిన మాట, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఊరకే వెళ్ళొద్దురా అని చెప్పేవాడు. ఎందుకంటే ఆయనతో నేను వెళ్ళాను. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు మాకు చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొన్న కూడా వెళ్ళొచ్చాం. మా వనం అంటా ఉంటారు, వనము అంటాం. అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, కానీ ఈరోజు ఒక్క పండు కూడా లేదు. ఎందుకు? దాన్ని సాగు చేసే వాళ్ళు అక్కడ లేరు. పండని చెట్టు, లేని చెట్టు లేదండి. కొబ్బరి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి, కుంకుడు చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, ఇంకా రకరకాల చెట్లన్నీ ఉన్నాయి ఆడ.
ఆ చెట్ల మీదనే మమ్మల్ని బతికించాడు మా నాన్నగారు, వాటిని అమ్మి, ఆ ఫలములు అమ్మి. అయితే ఆయన వెళ్ళేటప్పుడు ఆ మామిడి చెట్ల దగ్గరికి వెళ్తాడు. ఏ ఫలములు అయితే కాస్తాయో ఆ సీజన్లో ఆ ఫలములు తీసుకొని అధికారి దగ్గరికి వెళ్ళేవాడు. కొనకొండలో టీజీలు తెలుసు, గుంటూరులో డాక్టర్లు తెలుసు మా నాన్నగారికి. ఏమండి, అధికారులు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు ఆయనకు. ఆయన వెళ్తే ఆపరేషన్ వరకనే చేస్తారు. ఆయన పేరు ఆవలయ్య. ఏమండి, మీరు ఎందుకండి, మేము చూసుకుంటాంలే అని. మా అమ్మగారు బాగోలేకపోతే ఆయనే రంగారావు గారిని డాక్టర్ గుంటూరు చూశారు. కారణం ఏమిటంటే, ఇప్పుడు యాకోబు తన పిల్లలకు 10 మందికి చెప్తున్నాడు, మీరు బెన్యామీన్ని తీసుకెళ్ళండి, కానీ వెళ్ళేటప్పుడు ఊరకెళ్ళదు, కొంచెం కొంచెం పట్టుకొని. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత యాకోబు ఏమన్నాడు కూడా చదివిస్తాను చూడండి. 47 అధ్యాయం 9 వచ్చు. 47:9 యాకోబు. ఉమ్, ఉమ్. ఏది చూసావా? ఏమండి, ఇంతకాలం బతికి యాకోబు అంటాడు, నేను జీవించింది కొద్ది కాలమే, కొంచెం కాలమే బతికానయ్యా నేను అంటాడు. ఎన్నేళ్ళు బతికాడు? 130. అసలు మొత్తం ఎంతకాలం బతికాడు? 147 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? యాకోబు గారు 147 ఏళ్ళు బ్రతికంటాడు. కొంచెమే బతికానండి. చూసావా, మనమేమో 60-70కి అయిపోతుంది మన బతుకు, మన పని అయిపోతుంది. ఆయన 130 ఏళ్ళు బతికాడు. ఇంకొక ఎన్నేళ్ళు? ఇంకొక 17 ఏళ్ళు బతకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటాడు, నేను జీవించిన కాలం కొద్దిగే, కొంచెమే. అండి, ఆ కొంచాన్ని దేవుడు ఎంతగా దీవిస్తాడో మీకు తెలియదు. కొంచెమే. 5 రొట్టెలు 2 చేపలు కొంచెమేనా, లేకపోతే సరిపోయేంత ఉన్నాయి 5,000 మందికి? లేదు కదా. ఆ కొంచెం యేసయ్య చేతిలో పెడితే ఎంతగా దీవిస్తాడో చూడబోతున్నాను. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. 12వ అధ్యాయం నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. 14వ దినము వరకు ఉంచుకొనవలెను. తరువాత అందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని, అంటే గొర్రె పిల్లను లేక మేక పిల్లను చంపి దాని రక్తమును, కొంచెము సరిపోతుందండి. నీ ఇల్లు కాపాడబడటానికి, నీ కుటుంబము చుట్టూ కంచె వేయబడటానికి ఇంత రక్తం అవసరం లేదు. ఆ రోజు ఆఖరి తెగులది. ఐగుప్తు దేశంలో కొన్ని గంటల్లో మహాఘోష అనేది పుట్టబోతుంది. ప్రతి ఇంట్లో ఒక మరణం ఉండబోతుంది. అలాంటి పరిస్థితి గుండా వెళ్ళేటప్పుడు మోషే మాట్లాడుతున్నాడు, మీరు మీ ఇంట్లో గొర్రెపిల్లను చంపేయండి, దాని రక్తాన్ని తీసుకోండి, కొంచెం చాలు. మీ యొక్క నిలువ కమ్మెలకును అడ్డ కమ్మెలకును ఆ రక్తాన్ని రాయండి. ఈ రాత్రి సంహార దూత రాబోతున్నాడంటే, మరణ దూత దిగి రాబోతున్నాడు. ఆ కొంచెము రక్తమును చూసి మీ ఇల్లు దాటిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెములో ఉన్న శక్తి. ఆ రాత్రి అన్నట్టుగానే దిగి వచ్చాడు. ఏ ఇంటికైతే గొర్రె పిల్ల రక్తము కొంచెము రాసి ఉందో ఆ ఇంటిని దేవుడు దాటి వెళ్ళాడు, మరణదూత దాటి వెళ్ళాడు. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తము లేదో ఆ ఇంట్లో చొరపడ్డాడు, ఆ ఇంట్లో వ్యక్తిని చంపేశాడు. ప్రథమ పుత్రుణ్ణి, అంటే జ్యేష్ఠ కుమారుణ్ణి, మొదటి ఫలమును, మొదటి బిడ్డను ఆ రోజు దేశమంతా శవాలే. ఐగుప్తు దేశమంతా శవాలే. అర్ధరాత్రి ఘోష. 2020-21లో ఏ విధంగా ఘోష పుట్టిందో, మరణ ఘోష, ఆ విధంగా ఐగుప్తు దేశమంతా కూడా ఒక రాత్రి ఏడుపే ఏడుపు. ప్రతి ఇంట్లో శవమేనండి. తొలిచూలు బిడ్డ చచ్చిపోయారు. బర్రెల్లో తొలిచూలు చచ్చిపోయింది. ఎద్దుల్లో తొలిచూలు చచ్చిపోయింది. అయ్యో, తల్లిదండ్రులు, ప్రథమ పుత్రుడు, జ్యేష్ఠ కుమారుడు అంటే తల్లికి ఎంత ప్రేమ అండి. అలాంటి జ్యేష్ఠ కుమారుడు, ఫరో కుమారుడు కూడా కొంచెం. నిర్గమకాండమే. ఇంకొక రక్తం గురించి కూడా మీకు చూపిస్తాను. ఈరోజు రొట్టె రసం ఉంది కదా, 29వ అధ్యాయం 12 వచనం. నిర్గమకాండం 29:12. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని లేవికాండం 16-18కి వెళ్ళి ఇదే మాట.
చదవము. యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠమునద్దకు పోయి అతడు ఎంత తీసుకోవాలి? ఆ కోడి రక్తములో, లేక దూడ రక్తములో, లేక మేక రక్తములో, లేక గొర్రెపిల్ల రక్తములో ఒక యాజకుడు పాప పరిహార్థం చేయటానికి ఆ కుటుంబం తరపున ఒక గొర్రెపిల్లని తెచ్చారు, దాన్ని వధించారు, దాని గొంతు కోశారు, దాని రక్తాన్ని తీశారు. దాని రక్తము వీళ్ళ పాప పరిహార్థం చేయాలి అంటే ఆ రక్తమంతా తీసుకొని వెళ్ళి ధూపం వేయటానికి వీలు లేదు. కొంచెము చాలు. ఆ కొంచెము రక్తము మీ యొక్క కుటుంబంలో ఉన్న పాపాలన్నీ పరిహరిస్తుంది, ప్రాయశ్చిత్తం చేస్తుంది ఆ రక్తము. ఆ రోజు యేసు ప్రభు అయితే కొంచెం రక్తం కాచలేదండి. కలువరి శిలువలో ఆయనలో ఉన్న రక్తం అంతా ధారపోచాడు. దేవునికి స్తోత్రం తెలుస్తుంది. హల్లెలూయా. ఏమండి, ఆఖరి బొట్టు వరకు అని రాయబడింది. అంటే ఆయన ఆఖరిలో చచ్చిపోయినాక వెళ్ళి బల్లెంతో పొడిచారు. తెలుసా మీకు? బతికి ఉన్నప్పుడు కాదు బల్లెంతో పొడిచింది. చచ్చాడో బతికాడో వెళ్ళి పొడవండ్రా అంటే ఒకడు వెళ్ళి, ఒక సైనికుడు వెళ్ళి బల్లెంతో, అప్పటికి యేసుప్రభు చచ్చిపోయాడో. చచ్చిపోయినాక ఆయన పక్కలో పొడిచినప్పుడు బయటికి వచ్చింది 2 వచ్చాయి. ఏం చెప్పండి? నీరు, రక్తము. అంటే ఇంకా లేదు, అంతా చెల్లించదు, అంతా ఇచ్చేసాడండి మన కోసం. పాప పరిహార్థం చేయటానికి ప్రభు అయిన క్రీస్తు చేసిన త్యాగము ఎవరు చేయలేరు. కొంచెం ఎరికో పట్టణాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎరికో గోడలు కూలిపోయే ముందుగా యెహోషువ అంటాడు, మీరు ఆ పట్టణములో శపించబడిన వస్తువులవి ఏది తాకొద్దు, కొంచెము కూడా. చదవండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను కొంచెము కూడా తాకొద్దు మీరు, అది శపించబడింది. అందుకే శపించబడింది కొంచెం కూడా తాగటానికి వీల్లేదు, దానివల్ల ప్రమాదం. ఆ కొంచెము దాచుకున్నవాడు ఏమయ్యాడు? ఆకాన్ అనేవాడు ఏమండి, ఒక మంచి సినార వస్త్రము, ఆ తర్వాత బంగారపు కమ్మి, ఈ 2 దాచుకున్నవాడు కొంచెమే తీసుకున్నాడు. చాలా బంగారం ఉంది అక్కడ. కొంచెము దాచుకున్నవాడు కుటుంబంతో కూడా తగలబెట్టి పడేశాడు. శపించబడింది కొంచెమైనా. దేశం ఎంత అండి? దేశం ఎంత కావాలి? ఒక్క పూట చాలదా? అంత అమృతమే, ఏం కాదులేని ఒక బొట్టు అమృతంలో ఇసమై ఏమవుతుంది? దెబ్బకు ప్రాణాలు పోతాయి. శపించబడింది కొంచెమైనా అది మనకు పనికిరాదు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. నా దినములు ఎంత? చెప్పండి. కొంచెమే. దావీదు అంటాడు, మా దినములు కొంచెమే. ఎలా కొంచెం? అసలు ఒక మనిషికి దినములు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళు ఆయుష్ ఆది కాలంలో. ఏమండి, ఆదాము కాలంలో 1000 ఏళ్ళు. ఒక ఆయన ఎంతకాలం బతికాడు? సెంచరీ కొట్టి ఆయన చెప్పండి, ఆయన పేరు చెప్పండి. మెతూషెల ఎంతకాలం బతికాడు? 969 ఏళ్ళు. 69 ఏళ్ళు, 969 ఏళ్ళు బతికాడు. మనిషి బ్రతుకు 1000 ఏళ్ల కాలం. 1000 ఏళ్ల కాలం ఏమైంది నోవా కాలానికి? 120. మోషే కాలానికి ఏమైంది? 90, 70, 80. అయిన ఆయాసము 90వ కీర్తనలో ఆయాసము దుఃఖమే. మోషే గారు రచించిన కీర్తనలో 12వ వచనమా 10వ వచనమా? మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలముంటే 80 సంవత్సరములు, అయినను వాటి వైభవం చూసావా? ఆయాసము దుఃఖమే. అర్థమవుతుందా? 1000 ఏళ్ళు పోయింది, 120 ఏళ్ళు పోయింది, 150 పోయింది. ఇప్పుడు వచ్చింది ఏంటంటే 70, 80 అంటే ఎక్కువ. నన్ను అడిగితే 70 మంచిది. తాలిక ఈ జీవితం మంచంలో పడిపోకుండా, ఏమండి, పిల్లలు చేదరించుకోకుండా, పిల్లలు ఇసుగు చెందకుండా,
ఆరోగ్యకరంగా తిరుగుతా తిరుగుతా వెళ్ళిపోయేదే మంచి జీవితం అని నాకు అనిపిస్తుంది. నా అనుభవం చెప్తున్నాను అంతే. అదే బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముసలి వాళ్ళై అన్ని మంచంలో దొరికిపోతా ఉన్నప్పుడు కూతురు చేదరించుకొని, కోడలు చేదరించుకొని, కొడుకు చేదరించుకొని, మనవడు దగ్గరికి రాక, మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేక ఈ రోజున చాలా మంది యాతన అంటే బాధ ఏంటో ఆ మంచంలో చూస్తున్నారు. అదే నరకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మోషే అంటాడు, 70-80 ఏళ్ళు ఆయాసము దుఃఖమే, ఆయాసము దుఃఖమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వచనం. అలాగే సామెతలు 6:10. 6:10. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, ఆ ఆ ఆ ఎవడీడు ఎవడీడు కొంచెం ముడుచుకునేవాడు? సోమరుడు. ఎవరండి ఉన్నారా? బద్ధకస్తులు ఉన్నారా? సోమరితనం. పని లేనప్పుడు పడుకోండి, పని ఉంటే పడుకోకండి. పడుకోవద్దని నేను చెప్పను. పని లేనప్పుడు నీకేం పని లేదు, కాసేపు రెస్ట్ తీసుకో, తప్పలేదు. పని ఆడబెట్టి పడుకునేవాడిని ఏమనాలి? సోమరివాడి గురించి మీకు చెప్తాను ఒక వారం వీలైతే. అందరూ పొలం వేసుకుంటే నిద్రపోతా ఉంటారు, తెలుసా మీకు? ఏమండి, వాడు బాధపడేది ఎప్పుడు చెప్పండి? సోమరివాడు బాధపడేది ఎప్పుడు? పంట చేతికి వస్తుంది చూడు, అప్పుడు బస్తాలు బస్తాలు తెచ్చుకుంటుంటే జనమంతా చీచి పనికి మాలినోడిని, పిచ్చివాడిని, ఎంత పని చేశాను ఆ రోజు, నేనే వేయాల్సింది, దున్నాల్సింది, విత్తనం వేయాల్సింది, ఆ రోజు బాధపడతాడు. 6వ అధ్యాయం 10వ వచనం కూడా చదువు. ఇంకా కొంచెము నిద్రించేదను, కొంచెము కునికెదనని చేతులు ముడుచుకొని అనుకుంటావు. చూసావా సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాటిని బుద్ధి తెచ్చుకో, వాటిని చూసి ఎలా సంపాదించుకున్నాయి బుద్ధి తెచ్చుకో. బైబిల్లో ఉన్న సోమరి వాడి గురించి అయితే బద్ధకస్తులు పోవాల్సిందే కాదు, ఆ బద్ధకం నుంచి బయటికి రావాల్సింది. తెలుసా మీకు? సోమరి వాడు జింకను కొడతాడు, వేటాడతాడు, కుందేలను జింకను కొట్టుకుంటాడు, కానీ ఇంటికి తెచ్చుకోడు. అది సోమరితనం. అర్థమైందా మీకు? కొట్టుకుంటాడు పాపం కష్టపడి, కానీ ఇంటికి తెచ్చుకోడు. సోమరితనం. ఇందాక 73వ కీర్తన చదివారుగా, ప్రభు కుమార్ చదివాడుగా, అందులోకి వెళ్ళండి. నేను సమస్యల్లో నుంచి నిలబడ్డాను. కొంచెమే చచ్చిపోవాల్సింది ఆ లారీ వచ్చింది, కొంచెమే ఆ కారు వచ్చింది, కొంచెమే ఆ బస్సు వచ్చింది, కొంచెము నా పాదం జారిపోతా ఉంది, వెంటనే దేవుడు కనికరించాడు అని రాయబడింది. వీళ్ళరా, ఇక 3 విషయాలు కొంచెములో ఉన్న ఆశీర్వాదం మీతో పంచుకోబోతున్నాను. కొంచెం ఉంటే చాలు. ఈ రోజున కొద్ది జీతం సంపాదిస్తున్న వారు, అంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్న వారు వినొచ్చు. కొంచెమే ఆహారం ఉంటుంది ఇంట్లో, సరిపోయినంత ఆహారం లేనివారు, సరిపోయినంతవంటి ధనము నీ చేతికి రానటువంటి వారు, సరైన ఆరోగ్యం లేనటువంటి వారు ఈ వాక్యము విని తీరాల్సిందే. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు ఆశీర్వాదం పొందుకొని వెళ్తావని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. మీరు నమ్ముతున్నట్లయితే చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేని జీవితం శూన్యమే కాదా, నీ పిలుపుతోనే ప్రాణమే రాదా. అందరం అర్థం. నీవు లేని శూన్యమే, నీ పిలుపుతోనే ప్రాణమే రాదా. విలువలేని నాకు నిలువ నీడనిచ్చి, విలువలేని నాకు నిలువ నీడనిచ్చి, నా తోడువైనావు నా ప్రాణమా, నా తోడు నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా బ్రతుకులోనా నీవున్న
నా యేసయ్యా నా ప్రాణమా. ఆమేన్. కొంచెము ఉంటే చాలు. ఏది? నిరుపేదవాడు అతను. ఎలా బ్రతకాలో అర్థం కాల. 3 పిల్లలు, భార్య ఒక కురూపి, అంటే అందమైంది కాదు, చక్కదనమైంది కాదు. ఇల్లు జరగటమే కష్టం. రోజు దేవుణ్ణి అడిగేవాడు, ఏదో ఒకటి వరం నాకు ఇచ్చు కదా ప్రభువా అని. ఉపవాసాలు ఉండేవాడు, భక్తి చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఇందాక దాంట్లో మనం 73వ కీర్తనలో చదువుకుంది అదే. భక్తిహీనులేమో ఎదిగిపోతున్నారు అని రాశాడు అక్కడ. భక్తిహీనులేమో బ్రహ్మాండంగా ఉన్నారు అంటాడు. ఇతను అదే అంటున్నాడు, అందరూ భక్తి చేయకపోయినా బాగున్నారు ప్రభువా, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది. దేవుడు కనిపించి ఒకరోజు ఒక 3 వరాలు ఇచ్చాడు. ఎన్ని? 3 వరాలు ఇస్తూ చెప్పాడు, ఎప్పుడైనా కోరుకొని ఆయన జాగ్రత్త, మంచిది తీసుకో, ఇచ్చినవి సద్వినియోగం చేసుకో. పదే పదే బ్రతిమిలాడి దేవుడు 3 వరాలనిచ్చి, నువ్వు ఈరోజే 3 కోరుకోవాల్సిన పని లేదు, నీకు ఇష్టమైనప్పుడు ఎప్పుడు కావాలో అప్పుడు కోరుకోవచ్చు, కానీ ఆలోచించి తీసుకో అని చెప్పాడు. కానీ మనోడు ఆ 3 కోరికలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ కోరికలు ఎలబుచ్చాడు. ఇందాక ఒక పాట పాడారు, ఇదేనా కోరిక. ఏమండి ఉన్నాయా కోరికలు బోల్డన్ని? ఏమండి ఎన్ని కోరికలు ఉన్నాయో. ఇప్పుడు మన పిల్లల్ని అడిగి ఈ కోరిక ఏమిటో రాయమంటే ఎంత లిస్టు రాస్తారో మీరే చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు ఒక డ్రీమ్స్ ఉన్నాయి, వాళ్ళకు ఒక కళలు ఉన్నాయి, అవన్నీ రాస్తారు. ఈ 3 కోరికలు ఎలా ఖర్చు పెట్టాలి అంటే, కొంతమంది డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో మళ్ళీ నేర్చుకున్నారు, డబ్బు ఎలా కూడబెట్టాలో నేర్చుకోవటం లేదు. ఏమండి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి ఇది నేర్చుకున్నారా? అయిపోయినట్టే, ఇల్లు రాసినవే, కొంప కొల్లేరైపోతుంది. డబ్బు ఎలా కూడబెట్టాలని బుక్ చదవండి, ఏదైనా మీకు ఉపయోగపడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 కోరికలు తీసుకొని ముందుగా మనోడు కోరుకున్న కోరిక ఏమిటి తెలుసా? కురూపి అయిన నా భార్య అందంగా రాకుమారి వలె ఉండాలి అని కోరుకున్నాడు. ఇదే నా కోరిక. రాకుమారి వలె, అతిలోక సుందరి వలె ఉండాలి నా భార్య అని కోరుకోగానే ఆమె అతిలోక సుందరి అయిపోయింది, మంచి రూపవతి అయిపోయింది. అందంగా అందము లేనటువంటి ఆవిడ, అందహీనురాలైనటువంటి ఆవిడ ఈరోజు అందంగా ఉంది. ఈలోపు ఆ దారిన గుర్రం మీద రాజు వెళ్తూ ఈ అమ్మాయిని చూసి, ఇంత అందంగా ఉంది, ఈ అమ్మాయి ఇక్కడ కాదు ఉండాల్సింది, రాజ్యసభలో ఉండాలి, నా పక్కన ఉండాలని అమ్మాయిని ఎత్తుకొని వచ్చారు. ఇప్పుడు చెప్పండి, అరే ఎంత పని జరిగింది. వెంటనే 2వ కోరిక కోరుకున్నాడు. ఏమని? అక్కడ ఉన్న అందాల రాశి ఏం కావాలి? ఎలుగుబంటి కావాలని గుర్రం మీద ఉన్న అందాల రాకుమారి ఎలుగుబంటి అయిపోయింది. చీచి, ఇదేమిటి ఎలుగుబంటి అయింది, ఏమన్నా మంత్రగత్తే ఏమిటని రాజు ఏం చేశాడు? ఆమె నెట్టిపడేసి, ఎలుగుబంటి నెట్టిపడేసి అయ్యో భయంతో పారిపోయాడు. ఈ ఎలుగుబంటి కాస్త ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది? మనోడి మీదకి వస్తుంది. కోరికలు కోరుకున్న వాడి మీద, వరాలు పొందుకున్న వాడి మీదకి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? 3వ కోరిక ఉంది. అయ్యా, ఎలుగుబంటిగా ఉన్న ఈవిడ మరలా అసలు రూపాన్ని పంపించని 3వ కోరిక కోరుకుంది. అర్థమైందా మీకు? మరలా యథాప్రకారంగానే ఏమండి ఆ భార్య ఉంది. దేవుడు ఇస్తాడు, కొంచెమే ఇస్తాడు, దాన్ని ఉపయోగించే రీతి అలా ఉంది. నీకు ఇచ్చేది ఎంత ఇవ్వడు, కొద్దిగా ఇస్తాడు. వినండి ఇక 3 మాటలు. ఏది? కొంచెము. నీతితో కూడినది కొంచెము ఉంటే శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. ఏమిటి? ఏది కొంచెం ఉండాలి? నీతితో కూడింది కొంచెం ఉంటే చాలండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. త్వర త్వరగా మంచి సందేశం విందాం. చదువు. అన్యాయము చేత అన్యాయము చేత గొప్ప వచ్చుబడు కంటే నీతితో కూడినది కొంచెమే శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏది శ్రేష్టము? నీతితో కూడింది కొంచెం ఉంటే చాలు. అన్యాయము చేత సంపాదించింది, అక్రమం చేత సంపాదించింది, లంచాలు తీసుకొని సంపాదించింది, మోసం చేసి సంపాదించింది, వాళ్ళ నోరు వీళ్ళ నోరు కొట్టి సంపాదించింది, వారింటిని వీళ్ళంటిని కూల్చి
సంపాదించింది కూడబెట్టుకునే దానికంటే ఏది ఆశీర్వాదము, ఏది శ్రేష్టము అంటే, నీతితో సంపాదించావా, కష్టపడి సంపాదించావా, నీ కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నావా, నీ కష్టార్జితంతో కారు కొనుక్కున్నావా, నీ కష్టార్జితంతో నీకేదైనా సంపద కూడిందా, అది ఆశీర్వాదం. శ్రేష్టము అంటే విలువైనది. అది రైట్. ఏంటి శ్రేష్టము అంటే? విలువైనది. అందుకే బైబిల్లో 84వ కీర్తన అనుకుంటా శ్రేష్టం గురించి. 84వ కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము, విలువైనది. నీ మందిరములో ఒక్క దినము గడుపుతే 1000 దినాల కంటే శ్రేష్టము. అన్యాయము చేత వచ్చే రాబడి కంటే నీతితో కూడింది రూపాయి అయినా దానికి విలువ ఎక్కువ. ఎప్పుడైనా మీరు దారిన వెళ్తున్నప్పుడు ఒక 500 రూపాయల నోటు దొరికిందా మీకు? దొరికింది అనుకోండి, ఎలా ఖర్చు పెట్టారు? ఎలా ఖర్చు పెట్టి ఉంటారు ఆలోచించండి. నాకు తెలిసి వెంటనే నువ్వు రమ్య ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళి సాంబార్ ఇడ్లీ పూరి టిఫిన్ చేసి 100 రూపాయలు అయిపోయింది అక్కడ. వెంటనే మరలా నువ్వు వచ్చేసి మీ పిల్లలకు కావాల్సిన టిఫిన్ కట్టించి మరలా 100 రూపాయలు తీసుకెళ్ళావు, మరలా ఇంకొకటి కొన్నావు. మొత్తం 550 రూపాయలు మాత్రం ఇంటికి వచ్చింది. ఎందుకు అంత ఫాస్ట్గా ఖర్చు పెట్టావు చెప్పండి? మీరే చెప్పండి. సరే, ఉదయం వెళ్ళావు, సాయంకాలము 5 గంటల దాకా, ఉదయం 9 గంటలకు వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేశావు, వ్యాపారం చేశావు, పని చేశావు, నీకు 500 వచ్చింది. ఈ 500 తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు తెచ్చినట్టుగానే ఒక డజన్ అరటి పండ్లు కానీ, మల్లెపూలు కానీ, టిఫిన్ కానీ నువ్వు తినటం కానీ జరిగిందా? అడుగుతున్నాను మిమ్మల్ని. దొరికిన 500కు కష్టపడి సంపాదించిన 500కి ఎంత తేడా ఉందో ఆలోచించండి. కష్టపడి సంపాదించిన 500 రూపాయలు మారవటానికి నువ్వెంత కష్టపడతావో, 500లో పిల్లలు ఇంటికాడున్నారు, ఒక అరడజన అరటి పండ్లు తీసుకుని వెళ్దాము అనే దానికి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావో. ఇప్పుడు అవసరమా? ఆ 50 రూపాయలు ఉంటే రేపు పాల ప్యాకెట్ వస్తుంది, పెరుగు వస్తుంది, ఈ అరటి పండ్లు ఏముంది అంటే ఎంత తేడా. నీతితో కూడింది అలా ఉంటుంది. అన్యాయం చేత సంపాదించింది ఇలా ఉంటుంది. ఎలా? ఏదైనా కొంటావు, ఏదైనా తింటావు, ఏదైనా చేస్తావు, ఏమైనా ఖర్చు పెడతావు, లెక్కాజామ ఉండదు. ఎందుకు? వచ్చింది నీకు న్యాయంగా రాలేదు. అది వచ్చింది కష్టపడితే వచ్చింది కాదది. ఊరకనే ఉద్దర సొమ్ము దొరికింది నీకు, కాబట్టి అలా ఖర్చు పెడతావు. అంటే విలువ తగ్గుతుంది. మళ్ళా చదివిస్తాను. 16:8 సామెతలు. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెము చాలండి. ఈరోజు కొంచెమే ఉందా? భయపడకండి. అది నిజాయితీగా సంపాదించావా? ఆశీర్వాదం. కష్టపడి సంపాదిస్తున్నావా? ఆశీర్వాదం. కొన్నిసార్లు నేను వింటుంటాను, ఏదైనా ఒక 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఎవరైనా దొరికినా, ఒకవేళ ఎవరిదైనా దోచుకున్నా అలాంటప్పుడు కొంతమంది చెప్తుంటారు, ఎక్కడైనా 10 రూపాయలు మనం మర్చిపోయినా లేక ఇవ్వాల్సి వచ్చినా ఆ 10 రూపాయలు మనం ఇచ్చినప్పుడు, 10 రూపాయలు మీరు ఎక్కువ ఇచ్చారు అని అన్నప్పుడు, అయ్యో మీరు తీసుకొని వచ్చారా అన్నప్పుడు, ఎందుకు సార్ మాకే మేము సంపాదించిందే మేము తినలేకపోతున్నాం, మీ సొమ్ము మాకెందుకు అంటారు. విన్నారా మీరు ఈ సామెత? విన్నారా? మా కష్టార్జితమే మేము అనుభవించలేకపోతున్నామండి అని మాట్లాడతారు. దయచేసి వినండి. నీతితో కూడింది ఎంత శ్రేష్టం అంటే, నీ మందిర ఆవరణంలో నివసించుట అంత గొప్ప శ్రేష్ట, విలువైనది. సమూయేలు గ్రంథానికి వెళ్ళండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. 15:22. ఆజ్ఞ ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషంగా ఉంటాడా? ఆలోచించుము.
బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమో. అల్లమ్మ లాస్ట్ చదివేశాడు. ఏమి వినుట శ్రేష్టము? దేవునికి కావలసింది నీ అర్పణ కాదు, దేవునికి కావాల్సింది నీ కానుక కాదు, దేవునికి కావాల్సింది నీ దర్శనం కాదు, దేవునికి కావాల్సింది నీ కుటుంబం దగ్గర ప్రార్థన పెట్టుకొని ఏదో బాజా బంతిరలు పెట్టుకొని అందరూ కూడాలన్నది కాదు. దేవుడు నీ నుంచి ఆశిస్తుంది నా మాట వింటావా అంటే నా మాటకు గౌరవం దక్కుతుందా? శ్రేష్టం అంటే గౌరవం అని చెప్పుకున్నాం, విలువని చెప్పుకున్నాం. ఆయన మాటకు ఎంత విలువనిస్తున్నావు? ఆ రోజు సౌలు అమాలేకులందరినీ చంపేయమంటే కొంతమందిని మిగిలిచి వచ్చాడు ఈ అధ్యాయంలో. దానికి సౌలు మీద ఇరుసుకబడ్డాడు ఎవరో సమయాలు. ఎంత పిచ్చి పని చేసావయ్యా నువ్వు, ఎంత అవివేక పని చేసావు నువ్వు. దేవుడు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏంటి అంటే ఆయన అంటాడు, బలిసిన ఆవులను, అందంగా ఉన్నటువంటి వస్తువులను, ఆఖరికి రాజు కదా పాపం ఏదైనా ఉపయోగపడతాడు అని చెప్పి వదిలేశానంటాడు. అప్పుడు సమూయేలు అంటాడు, బలులు అర్పించే కంటే, పొట్టేళ్ళను అర్పించే కంటే, కొవ్వు అర్పించే కంటే దేవుని ఆజ్ఞలను ఆయన మాట వినడం శ్రేష్టం తెలియదా నీకు? రాజరికం ఎక్కడ పోయింది? ఇక్కడే. అధికారం తీసి ఎక్కడ పడేశాడు? దెబ్బలో పడేశాడు. దేవుని మాటకు విలువనివ్వకుండా ఎంత చేసినా ఏం చేసినా ఏ లాభమో? నీతితో కూడింది కొంచెమే, ఆ కొంచెమును దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఆయన మాట విను. నీతి నీతి ఏబు గ్రంథానికి వెళ్ళండి, 27వ అధ్యాయం 6వ వచనం. ఏబు ఎంత నీతివంతుగా చూపిస్తారు మీరు. నా నీతిని విడువక. ఎలా ఉన్నాడు? ఏ పరిస్థితిలో ఉన్నాడు ఏబు ఇప్పుడు? ఆస్తులు ఉన్నాయా? లేవు. సంపద ఉందా? లేదు. ఐశ్వర్యం ఉందా? లేదు. ఆరోగ్యం ఉందా? లేదు. కుటుంబం ఉందా? లేదు. పిల్లలు ఉన్నారా? లేదు. ఆఖరికి భార్య కూడా చచ్చిపోమని చెప్పింది. పరిస్థితి ఆందోళనకరమైంది. లోకమంతా ఒకసారి చీకటైన రోజు. మొదటి అధ్యాయము ఏబు గ్రంథం. తన జీవితంలో తేరుకుంది 42వ అధ్యాయము. ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఆలోచించండి. 41 అధ్యాయాలు ఏబు అనుభవించిన బాధ అంతెంత కాదు. ఏబు భార్య వచ్చి యథార్థంగా ఉంటావా? చచ్చిపో యథార్థతను వదిలిపెట్టి. దేవుణ్ణి దూషించి వదల్లా. ఇప్పుడు ఏబి అంటున్నాడు, నేను నీతిని ఏం చేస్తాను? నీతిని ఎలా పట్టుకుంటాను? విడిచిపెట్టను. ఏమి జరిగిన నీతిని విడిచిపెట్టను. ఏమి జరిగిన నీతిని వదిలిపెట్టను. ఏమి వచ్చిన నీతిని వదిలిపెట్టను. పేదరికంలోనైనా పెద్దవాడినైనా నీతిని మాత్రం వదిలిపెట్టను. సామాన్యుడినైనా సామంతుడినైనా సరే నీతిని మాత్రం వదిలిపెట్టను. ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాడు ఏబు. ఈరోజు అడుగుతున్నాను, నీతిగా ఎంతమంది జీవిస్తున్నాడు? నాకు ఈ తరములో నువ్వు నీతిమంతుడు కాబట్టి నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాడు. ఆ రోజు నోవాహు కుటుంబం 8 మంది రక్షింపబడ్డారంటే నీతే. ఎలా ఉంది నీ నీతి? అదే ఏబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అద్దుగో. ఎలా దీవిస్తాడు? కొంచెమే ఉంది నీ దగ్గర, కొద్దిగా ఉంది. నువ్వు పవిత్రుడవై, నువ్వు యథార్థవంతుడవై ఉన్నట్లయితే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని ఆయన దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మనం నీతిగా ఉండలేకపోతున్నాం. అదే ఇక్కడ తేడా. మన నివాస స్థలం వర్ధిల్లాలి అన్నా, మన వ్యాపారం వర్ధిల్లాలి అన్నా, మన ఉద్యోగం వర్ధిల్లాలి అన్నా, మన పిల్లలు వర్ధిల్లాలి అన్నా, మన జీవితంలో ఫలింపు కనిపించాలి అన్నా నీతిమంతులకు కలిగే ఫలం అంటాడు. ఎక్కడ? సమూయేలు గ్రంథానికి వెళ్ళి 22వ అధ్యాయం 2 సమూయేలు 22-21. నా నీతిని బట్టి అదుగో. నువ్వు నీతిగా ఉండు, ప్రతిఫలం ఎందుకు చూడవు? పాస్టర్ గారు, మా పొలం ఆ రోజు ఎంత ఉందో ఈ రోజు అంతే ఉంది. మా స్థలం ఆ రోజు ఎంత ఉందో ఈ రోజు అంతే ఉంది. మా సంఘం ఎంత ఉందో ఈ రోజు అంతే ఉంది.
మా సేవ అంతుందో ఈరోజు అంటే అప్పుడు ఎంతుందో ఇప్పుడు అంతే. ఏమాత్రం మార్పు లేదే, ఏమాత్రం అభివృద్ధి లేదే, ఏమాత్రం ఆశీర్వాదం లేదే. కారణం ఏంటి? బైబిల్ సెలవిస్తుంది, నా దేవుడు నా నీతికి తగిన ఫలాన్ని ఇస్తాడు. నువ్వు నీతిగా లేవేమో, ఫలం పొందుకోలేదు. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడని బైబిల్ సెలవిస్తుంది. మరి ఎందుకండి ఆ కొంచాన్ని దేవుడు ఎందుకు దీవించలేదు? ఇంకా అన్యాయం, అక్రమం, అడ్డదారుల్లో సొమ్ము సంపాదించు, ఊరక వస్తే బాగుండు అనుకోవట్లేదు. కష్టపడు, అది కష్టపడి ఉద్యోగం చేయి, కష్టపడి వ్యాపారం చేయి, కష్టపడి పని చేయి, తప్పకుండా నీతిగా చేయి. ఆ కొంచెమును దేవుడు దీవిస్తే ఎబ్రీ పత్రిక 11:40 వచ్చింది. ఎబ్రీ పత్రిక 11:40 వచ్చింది. దేవుడు మన కొరకు బాగా చదవాలాడ, మరి శ్రేష్టమైన దానిని అదుగో మన కోసం ముందుగా సిద్ధం చేశాడు. విలువైనటువంటి వాటిని పెట్టాడు దేవుడు. నీతిమంతుల కోసం ఆయన సిద్ధం చేశాడు, యథార్థవంతుల కోసం ఆయన సిద్ధం చేశాడు. వాటిని తీసుకోవాలి, శ్రేష్టమైన దాచిపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, కొంచెము ఏది ఉంటే సరిపోతుంది? చెప్పండి. నీతితో కూడింది కొంచెము డబ్బు చాలండి, నీతితో కూడింది చిన్న ఉద్యోగం చాలండి, నీతితో కూడింది కొద్ది వ్యాపారం చాలండి, నీతితో కూడింది చిన్న పొలం చాలండి, అరకర చాలండి. నీతితో కూడింది ఏదైనా సరే ఆయన చేతిలో పెట్టు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. రెండో మాట, ఏమి కొంచెం ఉంటే సరిపోతుంది? ఏది కొంచెం ఉంటే సరిపోతుంది అంటే నీతితో కూడినది కొంచెం ఉంటే చాలు. ఏది కొంచెం ఉంటే సరిపోతుంది? రెండో మాట మీరు చెప్పండి. ఏది కొంచెం ఉంటే సరిపోతుంది అన్నారుగా, ఏమి కొంచెం ఉంటే సరిపోతుంది? భక్తితో కూడింది కొంచెం ఉంటే చాలండి. భక్తి చదవండి ఆ మాటలు. సామెతల గ్రంథం 15:16 చాలా అద్భుతమైన మాట అది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందని నేను చెప్పిన మాట? మళ్ళా చదువు బాబు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండే కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉన్నావా చాలు అండి. పెద్ద ఆస్తి పనులు చూశారా? వాళ్ళని ఒకసారి కలవండి, మీరు వెళ్ళి ఆ ధనవంతుల దగ్గరికి వెళ్ళి కలవండి. ఏం బ్రదర్ బాగున్నారా, మీరు బాగా సంపాదించారటగా, కోట్లకు పడిగెత్తారటగా అని అడగండి. అతను చెప్తాడు, రాత్రుల్లో నిద్రే పట్టడం లేదు. మీరు నమ్మరా? నమ్మాలి. అంటే ఆరోగ్యకరంగా ఉన్నారా అని అడగండి. లేదండి, డైనింగ్ టేబుల్ దగ్గర కావలసినంత భోజనం ఉంటుంది, తినడానికి మాత్రం అవకాశం లేదు. ఎవరిల్లు? మహా ఐశ్వర్యవంతులు, ధనులిల్లు, గొప్పవాళ్ళు. నెమ్మది లేకుండా ఎంత ధనం నీకున్నా, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగున్నా. నెమ్మది లేకుండా ఎంత ధనము నీకున్నా, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగున్నా. బ్రతుకున యేసయ్య నీకు లేకుంటే, బ్రతుకున యేసయ్య నీకు లేకుంటే వ్యర్థమైపోతావు ఓరన్నా. వ్యర్థమైపోతావు ఓరన్నా, వ్యర్థమైపోతావు ఓరన్నా. ఏ దినమో నీకు, ఏ గడియో నీకు, ఏ దినమో నీకు, ఏ గడియో నీకు
తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. హైలేశ హైలో హైలేశ హైలేశ హైలో. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా, యేసయ్య రాకడకు గురుతులెన్నో జరుగుతుంటే. హైలేశ హైలో, మళ్ళీ హైలేశ హైలో. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా, యేసయ్య రాకడకు గురుతులెన్నో జరుగుతుంటే. నేడని రేపని వాయిదాలెందుకురా, నేడని రేపని వ్యర్థమైపోతావు ఓరన్నా, నరకములో పడతావు ఓరన్నా. వ్యర్థమైపోతావు. ఆడాలి, ఎట్ట కొట్టాలి? హైలేశ ఎట్ట ఓరి హైలేశ హైలో. ఏ దినమో నీకు, ఏ ఘడియో నీకు, ఏ దినమో నీకు, ఏ ఘడియో నీకు తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. హైలేశ హైలో హైలేశ హైలేశ హైలో హైలేశ. మానవుడా మానవుడా, ఎరుగవురా మానవుడా, తెలియదురా మానవుడా. మెయిన్ నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండే కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండే కంటే రాత్రులు ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు ఎన్నో, నిద్ర లేని రోజులు ఎన్నో. ఏమంటే కడుపు నిండా తిన్న రోజులు ఎన్నో ఎన్నో ఉంటాయి మీ జీవితంలో. సంపాదన ఉందో లేదో లెక్క పెట్టుకోవడం, ఎవరెవరికి ఇచ్చామో వాళ్ళు ఇస్తారో లేదో, బ్యాంకీలో ఎంత ఉందో లేదో చూసుకో, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాటి గురించి ఆలోచన. మీరు అనుకుంటున్నారా డబ్బున్నోళ్ళు సంతోషంగా ఉన్నారని? మీరు ఆలోచిస్తున్నారా డబ్బున్నోళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని? లేరండి. అందరిని నేను అంటాం లేదు, కొందరిని. తృప్తిగా బతికే వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. అసంతృప్తి ఎవరికి అంటే ఉన్నదానితో తృప్తి పొందకుండా ఉంటున్నారు, వారు సంతోషంగా లేరు. భక్తి భక్తి కొంచెం భక్తి చేయొచ్చుగా, కొంచెం భక్తిని పెంచుకో. ఆదివారం భక్తి అంటే ఇదే. ఆదివారం ఈ విధంగా తలస్నానం చేసి, ఏమండి త్వరగా రెడీ బైబిల్ చదువుతారు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరినీ ఏమంటారు? భక్తులు. ఇలాంటి భక్తులను దేవుడు కాపాడడా అడుగుతున్నాను. భక్తి చేసే వాళ్ళని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? చదవండి కీర్తనలు 37:28. 37 వచ్చినాం. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు అదుగో విడిచిపెడతాడా భక్తుల్ని? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండే కంటే ఇదిగో భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము ఎందుకు విడిచిపెడతాడండి భక్తులను? ఆ రోజు దానియేలును విడిచిపెట్టాడా? దానియేలు భక్తి పరుడు అని రాయబడింది, తెలుసా మీకు? షడ్రకు మేషకు అబేద్నెగోలను వదిలిపెట్టారా అగ్నిగుండంలో పడేస్తే? అదే ఏబును ముందు చెప్పుకున్నాము, వదిలేశాడా? భక్తి పరుడు కాదా ఏబు? ఊజు దేశమందు చదవ, ఊజు దేశమందు ఆయన పేరు ఏబు. ఎలాంటి వాడు?
కాదా? భక్తిపరుడు కాదా? భజన చేసేవాడు కాదా? నీలాగా నాలాగా వచ్చి ప్రార్థనా మందిరంలో దేవుణ్ణి స్తుతించేవాడు కాదా? ప్రతిరోజు బిడ్డల భవిష్యత్తు కొరకు ఆలోచించేవాడు కాదా? వదిలేశాడా ఏమునో? వదిలేయలేదే. ఎవరు చెప్పారండి భక్తులను వదిలిపెడతాడని? ఇంకొక మాట కూడా భక్తి గురించి, ఇది 86 కీర్తన 2వ వచనం. 86 కీర్తన 2వ వచనం. కాపాడు. ఏంటి? అయ్యా నేను భక్తి చేస్తున్నాను. సింహాల భూముల్లో పడిన దానియేలు చేసిన ప్రార్థన ఇదే. నేను నీ భక్తుడిని కదా, ఈ రాత్రి కాపాడితే కదా నీ భక్తుడిని ఎలాంటి వాడిని తెలిసేది. సింహాల నోర్లు మూయబడ్డాయంటే దానియేలు భక్తి. యథాప్రకారంగా వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేసేవాడిని ఏమంటారు? భక్తి పరుడు. భక్తి చేయండి. భక్తి చేస్తే వచ్చేటువంటి ఆశీర్వాదం అంతంతా ఆదండి. మన దేవుని పెట్టారు. భక్తితో కూడినది కొంచెము చాలు, కొంచెము చాలు, కొంచెము చాలు. 3వ మాట. టైం అయిపోయింది. దీంట్లో చాలా రెఫరెన్స్లు ఉంటాయిలే 2వ మాటలో. 3వది మనము ముగింపులోకి వచ్చేసాం. ఏమిటి కొంచెం? ఏది కొంచెము? ఏమి కొంచెము? ఏమిటి ఆ కొంచెం? ఈ కొంచెం ఉంటే ఆశీర్వాదం ఉన్నట్టే. ఇప్పుడు చెప్పమ్మా విజయమ్మ, ఏంటి ఆ కొంచెం? నూనె, ఒత్త నూనె అనకూడదు దాన్ని. ఆశీర్వదింపబడిన నూనె. అది దానికి పేరు పెట్టుకోవాలి మనం. అదే ప్రార్థన చేస్తేనే కదా. ఏ నూనె అది? చదవండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. కొంచెం త్వరగా అందిస్తే నేను ముగింపులకి తీసుకొని వస్తాను. అందుకు ఆమె, నీ దేవుడిన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు. ఎంత ఉంది? ఒక లీటర్ ఉందా? లేదే. ఏమండి, ఒక డబ్బా ఏమైనా ఉందా? 15 లీటర్ల డబ్బా ఏమైనా తెచ్చి పెట్టుకుందా? లేదే. బుడ్డి అంటే ఎంత ఉంటుంది? బుడ్డి అంత బుడ్డి. కొంచెము మాత్రమే ఉంది. అయితే లేదు. వాటిను నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని వచ్చి తిని. అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లనెను, భయపడొద్దు, నేను చెప్పినట్టు చేయి. చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చదువు. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. అయిపోయిందా? అయిపోయిందా? ఎందుకు అయిపోతుంది మరి? ఎందుకు తక్కువ చేయబడుతుంది? ఎందుకు కొంచెం 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 ఎందుకు తగ్గిపోతుంది? ఆశీర్వాదం ఉండవలసిన ఇళ్లలో శాపం ఎందుకు ఉంటుంది? దీవించబడిన కుటుంబాల్లో, మేలు ఉండవలసిన కుటుంబాల్లో కీడెందుకు వచ్చి పడుతుంది? ఏమైంది అంటే నువ్వు చేయవలసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన నువ్వు చేయలేవు. అంతే. ఆ రోజు ఆశీర్వదింపబడిందంటే ఆమెలో ఉన్న విశ్వాసం గొప్పది. ఏలియా ఏం చెప్పాడో అది చేసేసి దేవునికి ఇవ్వవలసిన మొదటి అప్పం ఇచ్చేసింది. మొదటి భాగం దేవుంది. నాకు 1వ తారీఖు వచ్చే వరకు ఒక 2-3 ఉంటారు. వాళ్ళు 1వ తారీఖు రాగానే వాళ్ళ శాలరీ 1వ తారీఖు పడితే వెంటనే నాకు పంపించేస్తారు. అంకులు కానుక పంపించాం తీసుకోండి అంటారు. నేను వెంటనే మెసేజ్ పెడతాను, దేవుడు మనం దీవించాలి అని. అంటే మొదటిది మనం ఖర్చు పెట్టుకోకూడదు, అది దేవుంది అని నమ్మకం వాళ్ళకు. ఆ రోజు మొదటి అప్పము తీసుకొచ్చి ఏలియా చేతిలో పెట్టినప్పుడు
ఆ కొంచెము నూనె దేవుడు ఆశీర్వదించాడు. ఆ కొంచెము పిండి తక్కువ లేకుండా దీవించాడు. ఈరోజు మన సంఘం చాలా మంది మంచి ఇల్లు కట్టుకున్నారు, అంటే మంచి స్థలం కొనుక్కున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు. కారణం ఏంటంటే వారికి నేను వాక్యం బోధించాను, ఇది అమ్మ పద్ధతి, ఇది క్రమము అని చెప్పాను. ఆ విధంగానే చేస్తూ వచ్చారు. ఈరోజు ఆశీర్వాదకరంగా మన ఇల్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరోగ్యకరంగా ఉన్నారు. లక్షలు లక్షలు పోతే హాస్పిటల్కి వెళ్తే లక్షలు లక్షలు ఖర్చు. ఏమండి, సుగుణం వచ్చింది కదా, ఒకసారి వెళ్ళి కనుక్కోండి. అమ్మాయి ఎంత ఖర్చు అయింది, 3 రోజులు ఉన్నావు కదా హాస్పిటల్ అని అడగండి. ఆమె చెప్పింది. అర్థమవుతుందా? దేవునికి ఇవ్వవలసిన భాగము, దేవునికి చెందవలసిన సొమ్ము, దేవునికి ఇవ్వవలసిన కానుక మనం తినడానికి వీలు లేదు. ఆశీర్వాదము. అగ్గయ్య రాసిన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. విస్తారము కావాలని మీరు ఎదురు చూసిదిరి గాని కొంచెమే పండింది ఎందుకు? ఎందుకు? అర్థమైందా మీకు? విత్తనాలు ఏమైనా తక్కువ విత్తావా? లేదే. బాగానే విత్తావే పత్తి, బాగానే పెట్టావే మిరప, బాగానే పెట్టావే వరి పంట, మొక్కజొన్న, బాగానే చేసావు కదా పొలము, దుక్కి దున్ని సాగు చేసి పెట్టావు కదా, ఎందుకని పంట చేతి నిండా రాలేదు? నువ్వు ఎలా ఆలోచించావు? ఈ సంవత్సరం బాగా వస్తుంది అనుకున్నావు, కానీ కొంచెమే వచ్చింది. ఎందుకు వచ్చింది? కింద రాసి చూడు. ఎందుకు వచ్చింది? ఏం చేశాడు? దేవుడే చెదరగొట్టేశాడు. మందిరము గురించి ఆలోచన లేదని అగ్గయ్య గ్రంథంలో ఉంటది. మందిరము పాడైపోతే మీరు మంచి గృహాలు కట్టుకున్నారని అగ్గయ్య గ్రంథంలో ఉంటది. మీరందరూ మంచి ఇల్లు కట్టుకున్నారు అని చెప్తుంది. మన సంఘానికి ఒక బాధ్యత రావాలి. నిన్న ఒక ఇంటికి వెళ్ళాను, నాకు చెప్తుంది అక్క, పైనుంచి వచ్చామాయా, ఒక్క వారం వచ్చింది మన మందిరానికి, 2వ వారం రాలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఏసీ నుంచి పాపం బయటికి రారట. అలాంటిది ఒక ఆదివారం మన చర్చికి వచ్చిందట పాపం. మీరు చూశారుగా మన ఎండాకాలం ఎలా ఉంది మన చర్చి. ఏమండి, ఈరోజు చల్లగుంది కానీ ఎండాకాలం ఎలా ఉండదు? చెమట ఉడవలేక కావాలి అంటే ఆడ కూర్చొని అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నా మీరు ఎలా ఉంటారు? ఆవిరైపోతావు. ఒకే ఒక వారం వచ్చి ఆ తల్లి ఆ చర్చికి రావటం మానేసింది. ఎందుకు అంటే అబ్బా అక్కడికి వెళ్తే తల దిమ్మొచ్చేసింది. అర్థమవుతుందా మీకు? ఈరోజు మనం మంచి ఇల్లు కట్టుకుని ఉన్నాం. మరి మందిరం గురించి ఆలోచిద్దాం, ప్రార్థన చేయండి. ఒక మంచి మందిరం కూడా మనమే కట్టుకోవాలి. ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు మనం దీవించాడు. ఒక నెల శాలరీ ఇస్తే మనం పునాదులు వేసుకోవాలి. ఎన్నో ఖర్చు పెడుతున్నారు. ఒక నెల శాలరీ ఇది ప్రభుది, ఒక నెల శాలరీ ఇదిగో దేవునికి ఇచ్చేద్దాం అని 10 మంది 10 చేతులు వేస్తే ఒక మంచి పునాది వేయబడి మనం మంచి మందిరం కట్టుకొని వచ్చే సంవత్సరానికల్లా చల్లగా మనం కూడా ఏసీలు పెట్టుకొని మందిరంలో మంచి వాతావరణం మనం చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పటికే మీరు చాలా చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. కొంచెమే పంటించుకొచ్చింది, కొంచెమే వ్యాపారంలో లాభం వస్తుంది, కొంచెమే ఉద్యోగంలో కష్టపడి నెలంతా చేస్తున్నారనుకున్నారు, కానీ అందులో 10 నాగాలు పోయినాయి. 10 నాగాలు పోతే నీకు ఎంత వచ్చింది? 20 రోజులు శాలరీ. కొంచెం. ఏది కొంచెం? నీతితో కూడింది కొంచెం. ఏమి కొంచెం? భక్తితో కూడింది కొంచెం ఉంటే చాలు. ఏమి కొంచెం? ఆశీర్వదింపబడింది కొంచెం ఉంటే చాలండి. దేవుడు చిన్నగా పైకి లేపుతాడు. ఆ రోజు 3.5 సంవత్సరం. మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్పమంటారా? ఆ సారేపతు వెధవరాలి ఇంట్లో ఆమె కొడుకే అనుకుంటున్నారా? అదిగో గుర్తుపెట్టుకోండి. ఏలియా ఉన్నాడంటే, వెధవరాల దగ్గర ఏలియా ఉంటే ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారండి? పాస్టర్ గారి మీద తప్పుగా అనుకోరు? ఆ రోజు ఆమె కొడుకు, ఆమె కాదు, ఆమె ఇంటి వాళ్ళు ఉన్నారు, ఆమె తల్లిదండ్రులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, అయిన వారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తింటున్నారు రోజు. అంత గొప్ప ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మీద భారం వేసి మొదటిది దేవునికి ఇవ్వటము ఆమె నేర్చుకుంది. మొదటిది ఇస్తున్న బిడ్డలను యెహోవా దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, చెప్పబడిన ఈ మాటలు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా అయ్యా మా బిడ్డలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, ఈ వాక్యం వింటున్న యూట్యూబ్ ద్వారా నాయన అందరికీ మేలుకరంగా చేయమని, మంచి నేలన పడిన విత్తనంగా ఈ వాక్యాన్ని ఫలింపును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమె